ఏ మాస్టర్స్ అందరు ఎలా ఉన్నారు? సో నేను ఇప్పుడు నాష్విల్ వచ్చాను నేను. ఆ, సుశీల గారి ఇంట్లో ఉన్నాము. రేపు ఒక సోల్ ఫ్లో అనేటువంటి కార్యక్రమం రేపు. సోల్ ఫ్లో అంటే ఏంటంటే బేసికల్ గా ఏంటంటే అది మెడిటేషన్స్ గురించి, అంటే ధ్యానము ప్లస్ అంటే దాని గురించి మరి కొంతమందిని ధ్యానులుగా చేయడానికి అన్నమాట. ఈ ఇదంతా కూడా ఏంటంటే త్రూ ఆర్ట్. అందుచేత ఆ ఆర్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అంటే నాట్యము, ముఖ్యంగా నాట్యము, సమ్ స్కిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అది యూకే నుంచి, అలాగే ఇండియా నుంచి ఇలాగ మంచి మంచి డాన్సర్స్, పెద్ద పేరు మోసిన ఆర్టిస్ట్స్ అందరూ కూడా వస్తున్నారు అనమాట. ఆల్రెడీ వచ్చేసారు, రిహార్సల్స్ జరుగుతున్నాయి. సో మేమేమో మెడిటేషన్ పార్ట్ చూసుకుంటాము, అదర్ థింగ్స్. వాళ్ళేమో ఆర్ట్ పార్ట్ చూసుకుంటారు అనమాట. సో దానికోసం ఇక్కడికి వచ్చాము. సో ఇందాక మీరు సౌజన్య గారి శ్లోకాలన్నీ విన్నారు కదా భగవద్గీత గురించి. ఇట్స్ ఆల్ అబౌట్ ద సోల్. సో నేను మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఇట్స్ లైక్ ఇంటరాక్టివ్ అనాలిసిస్ ఆల్సో. సంజీత గారు, ఐ థింక్ ద ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్. దీప్తి, సంజీత, సో జానాబాయ్, ఇఫ్ యూ గైస్. బై ద వే, నా పేరు గౌతమి. నేను ఫిలడెల్ఫియాలో ఉంటాను నేను. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి, ఫీల్ ఫ్రీ. సో జస్ట్ ఇంట్రడక్టరీగా ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నాను నేను. సో ప్రాబబ్లీ అందరికీ తెలిసిన విషయమే, చిన్న విషయం మాట్లాడుకుందాము. సో యూనివర్సల్ లవ్ గురించి మాట్లాడుకుందాం. యూనివర్సల్ లవ్ అంటే విశ్వమయ ప్రేమ, లేదా విశ్వ ప్రేమ, అలా అని కూడా అనవచ్చు. సో ఏంటిది ఎగ్జాక్ట్ గా? ఈ మధ్య కాలంలో కూడా సినిమాల్లో కూడా చూస్తున్నాం మనం. విశ్వ ప్రేమ అని మాట్లాడుతున్నారు, విశ్వమయ ప్రేమ అంటున్నారు. ఈవెన్ ఫేస్బుక్ లో చిన్న చిన్న వీడియోస్ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్. అంటే మనకు విశ్వమయ ప్రేమ అంటే మనం అవ్యాజమైన ప్రేమగా మనం గుర్తించాం. అది సోల్ యొక్క వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ గా కూడా చెప్పుకుంటూ ఉంటాము. అయితే సో ఈ అన్కండిషనల్ లవ్ అనే మాటను బయట కూడా చాలా ఈజీగా వాడుతున్నారు. అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ డిఫరెంట్ వేస్ ఆల్సో. సో ఇది ఏమిటి, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే. సో నేను మన రీసెంట్ గా ఒక వీడియో కూడా చూసాను. అండ్ ఇస్ లైఫ్ కోచ్ అన్నమాట. దట్ లేడీ అమెరికన్, షీ వాజ్ టాకింగ్ అబౌట్ అన్కండిషనల్ లవ్ బిట్వీన్ పీపుల్. అండ్ లెట్ us see, విల్ టాక్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది ఏంటంటే, విశ్వమయ ప్రేమ అనేది ఏంటంటే, మనం అనుకున్నది యూనివర్సల్ లవ్. అదేంటంటే ఇట్ ఈస్ లైక్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అమాంగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబాడీ అండర్ ద సన్. అంటే ఈ యూనివర్సల్ లవ్ అనేది ఏంటంటే, ఇది ఓ రెండిటి మధ్య, ఓ రెండు కంపారబుల్స్ మధ్య గాని, లేకపోతే ఒక కంపారబుల్ ఒక అన్కంపారబుల్ మధ్య గాని, అంటే ఏ కండిషన్ ఉండదు అనమాట. ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అమాంగ్ ద థింగ్స్ అండ్ ఆల్సో ద పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అందుకే దీన్ని విశ్వమయ ప్రేమ అన్నారు. ఇదేంటంటే ఆ ప్రేమ అనే అదొక సూత్రం అనమాట. ఆ సూత్రము అనేది ఎట్లాగ మనకు పెళ్లి చేసుకుంటే మంగళసూత్రం ద్వారా ఒక స్త్రీ పురుషుని ఎలాగైతే కలిపి ఉంచుతారో ఆ బంధంలో, అదే విధంగా ఈ ప్రేమ అనే సూత్రము ద్వారా మొత్తం విశ్వం అంతా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లవ్. సో ఈ యూనివర్సల్ లవ్ అనేది ఇంకా చెప్పుకోవాలంటే మనం ఎన్నో విధాలుగా దీని గురించి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, ఈ విశ్వమయ ప్రేమ అనే దాన్ని మనం ఫాలో అయ్యేటప్పుడు మనకు పర్సనల్ అనేది ఉండదు. ఓకే. ఇంకా పర్సనల్ రిలేషన్స్, అంటే పర్సనల్ ప్రిఫరెన్స్, రిలేషన్ కాదు, ప్రిఫరెన్సెస్ అనేవి ఇక ఉండవు. సో అక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉండదు.
లేకపోతే ఇది వచ్చు, ఇది రాదు అనేది ఉండదు. అంటే అక్కడ ద్వంద్వం అంటే మీకేం అర్థమైంది? అక్కడ ద్వంద్వం అనేది పోయింది చూసారా? దేర్ ఇస్ నో డ్యూయల్టీ. అదే శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైతం. అదే అద్వైతం. ఈ ద్వైతం అనేది ఇక ఉండదనమాట. నీకు ఆ డ్యూయల్టీ అనేది అలా రెడ్యూస్ అయిపోతుంది. నువ్వెప్పుడైతే ఈ విశ్వమయ ప్రేమను నువ్వు పాటిస్తూ ఉంటావో, ఎప్పుడైతే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి ముందు పాటించాలి అంటే. ఆ ఎనర్జీస్ పడాలి మనలో. అంటే ఏంటి? అనాహత చక్ర స్థాయి నుంచి అప్ అన్నమాట. అంటే మనకి క్రింద చక్ర స్థాయిని మనం అధిగమించుకుంటూ, అనాహత చక్ర స్థాయిని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో, అక్కడి నుంచి అప్ స్పిరిచువల్ స్థాయిలో మొట్టమొదట అదే ఏకత్వము. వన్నెస్. సో, మా మహాబాబా ఆహ్, మహావతార బాబా గారు చే వినే ఉంటారు మీరు ఏకత్వం గురించి, ఆయన గురించి. హి ఈస్ నోన్ ఫర్ థట్. సో, ఏకత్వము. సో, ఇదంతా కూడా ఏంటంటే యూనివర్సల్ లవ్ కింద వస్తుంది. విశ్వమయ ప్రేమ కింద వస్తుంది. అండ్ దిట్ ఈస్ వాట్ కండిషన్ అన్‌కండిషనల్ లవ్. అంటే అదేంటంటే ఇదిగోండి ఎక్కడున్నారు? ఇదిగో. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ అన్‌కండిషనల్ లవ్ అంటే అది. సో, ఇప్పుడేంటి మనకి మన దీంట్లో ఏమేమి తెలిసినాయి మనకి? ఇన్ ఈ ప్ర పర్సనల్ ప్రిఫరెన్సెస్ అనేవి లేవు. ఇంటర్ కనెక్టెడ్‌నెస్ అనేది ఉంది. అంటే యూ విల్ రికగ్నైజ్ అన్నమాట. యూ విల్ రికగ్నైజ్ ఇంటర్ కనెక్టెడ్ ఎప్పుడైతే యూనివర్సల్ లవ్ అనే దానిని మనం పాటిస్తూ ఉంటామో, అంటే దాన్ని మనం ప్రాక్టీస్‌లో పెడతామో, యూ విల్ రికగ్నైజ్ ద ఇంటర్ కనెక్టెడ్‌నెస్. అంటే ఏంటంటే, యూ విల్ కనెక్ట్ విత్ సమ్‌వేర్ పైథాన్ ఇన్ సమ్‌వేర్ ఇన్ ద ఫారెస్ట్. ఆర్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్. బట్ యూ యూ విల్ కనెక్ట్ విత్ ఎ స్మాల్ ష్రింప్ ఇన్ ద ఓషన్. సో, అక్కడ చూసారా? మీరు ఇంత పెద్ద ఆర్గానిజం కదా మనము. ఒక 5 అడుగులో, 6 అడుగులో, 7 అడుగులో. ష్రింప్ ఎంతుంటుంది? చిన్నదుంటుంది. బట్ యూ విల్ కనెక్ట్ విత్ ద లిటిల్ ష్రింప్ ఇన్ ది ఓషన్. అదనమాట. సో, అది ఆ సూత్రం అనేది ఉంటుంది కదా! అలాగే ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఆ విధంగా కలిపి ఉంచుతుంది. ఎందుకు అలాగ మనం కనెక్ట్ అవుతాము? ఎందుకంటే విశ్వమంతా కూడా సింగిల్ సోల్. వన్ సోల్. దాంట్లోనే ఇంకా చిన్న చిన్న ప్రొజెక్షన్సే మనము. ఒకళ్ళు నేనుగా, ఒకళ్ళు సౌజన్యగా, ఒకళ్ళు సుశీల గారుగా, మరొకళ్ళేమో ఎవరో షింపుగా, యూ నో లైక్ సో, ఇది యూనివర్సల్ లవ్ అనేది అంటే. సో, ఇక్కడ మనకి బౌండరీస్ అనేవి లేవు. చూసారా? ఎందుకంటే ద్వంద్వం అనేది చెరిగిపోయింది గదా! అద్వైతంలోకొచ్చేసాం కదా! అంటే ఇక్కడేంటి? మనం ఈజీగా మన షింపుతో కనెక్ట్ అయిపోతున్నాము. ప్రాన్స్‌తో కనెక్ట్ అయిపోతున్నాము. లేకపోతే ఇంకేదో ఎక్కడో ఉన్న పులితో కనెక్ట్ అయిపోతున్నాము అంటే ఇంకా బౌండరీస్ ఏముంది? నేను మనిషిని అని చెప్పుకోవడానికి ఏమి లేదు. నేను పులిని అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ పులి గూడా. సో, ఈ విధంగా ఏంటంటే ఇట్ ఈస్ ఎ బౌండ్‌లెస్. అలాగే జెంటిల్‌నెస్ అన్నమాట. ఇది కూడా ఏంటంటే జెంటిల్‌నెస్ బేసికల్‌గా. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే మనం అందరం కూడా సుఖిపోతాం. ఈవెన్ పులి కూడా. చూడండి కావాలంటే సినిమాలో కూడా చూపించారు. 'శకుంతల' సినిమాలో. ఆ అమ్మాయి చుట్టూ గూడా పులులు అవన్నీ గూడా ఏంటి రాజు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రాజు వేటగాడు పులులు, సింహాల్ని వేటాడే మనిషి అక్కడికి ఆయన ఆశ్రమానికొచ్చేసరికి ఆ పులులు, సింహాలు అన్నీ కూర్చొని అలా వింటూ ఉంటాయన్నమాట. ఆ మధురమైన ఇవన్నీ కూడాను. చాలా సాఫ్ట్‌గా, సుతిమెత్తగా మనుషులతో ఆడుకుంటూ ఉంటాయన్నమాట అవి. అదెలా సాధ్యము అని అడుగుతాడాయన. అడిగితే కణ్వ మహర్షి కూతురు కదా ఆవిడ. కణ్వ మహర్షి ఆశ్రమం. అదెలా సాధ్యము అంటే మహర్షులు ఆశ్రమాల్లో ఇక మనుషులే కాకుండా మృగాలు, కందమూలాలు అన్నీ కూడా ఒకేలాంటి వైబ్రేషన్స్‌తో ఉంటాయనేసి ఆయన శిష్యులు చెప్తూ ఉంటారన్నమాట. ఆశ్చర్యంతో చూస్తారు. అంటే ఆ జెంటిల్‌నెస్ అనేది వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఎట్లా వచ్చింది జెంటిల్‌నెస్? పులికైనా, మీకైనా, నాకైనా లేకపోతే సింహానికైనా అక్కడ అరిషడ్వర్గాలనేవి మార్పు చెందుతున్నాయి. అరిషడ్ నా 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 సెషన్స్‌లో ఎప్పుడు చెప్తుంటా. అరిషడ్వర్గాలనేవి అవన్నీ శక్తులే. దాన్ని మనం ఎలా
అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు దాన్ని ఏ విధంగా వాడుతున్నావు? స్పిరిచువల్‌గా ఎదగడానికి వాడుతున్నావా? లేకపోతే దుష్టత్వంతో వాడుతున్నావా? నువ్వు దుష్టత్వంతో వాడితే అవి దుష్టంగానే తయారవుతాయి. మనల్ని ఇంకా దుష్టంగా తయారు చేస్తాయి అవి. ఎందుకంటే అవి శక్తులు గాబట్టి. ఆ శక్తుల్ని వాటిలో కూడా ఉంటాయి కదా ఇంద్రియాలు. అవే ఇంద్రియాలని ఈ స్పిరిచువల్ పాత్‌లో ఉండడం వల్ల అందరూ జెంటిల్‌గా ఉన్నారక్కడ. మనుషులు, పక్షులు, నెమళ్ళు, అలాగే అదేముంటది ఆహ్, పురు పులులు, సింహాలు ఇవన్నీ కూడా. ఆ కంప్లీట్‌గా లో వైబ్రేషన్స్ అనేవి ఏవి కూడా వాటి మీద పని చేయటం లేదు. అన్నీ కూడా జంతుజాలాలు, వృక్షజాలాలు, మనుషులందరూ కూడా హై వైబ్రేషన్స్‌కి కనెక్ట్ అవుతున్నారు. అది యూనివర్సల్ లవ్. అది ఆ లవ్‌లో ఉన్న జెంటిల్‌నెస్. ఆ లేదు. దుష్టంగా ఒకరినొకరు ప్రవర్తించుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యూనివర్సల్ లవ్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ అన్‌కండిషనల్ లవ్. I think it is not called as love. అది లవే కాదు. వి షుడ్ సే. Yeah. అది. సో, ఇంకొకటేంటంటే హార్మనీ ఉంటుంది. హార్మనీ. చూడండి ఆ అమ్మాయి ఆహ్, ఎక్కడుంది 'శకుంతల శకుంతల' అనుకుంటూ వాళ్ళు చెలికత్తెలు వెతుకుతూ ఉంటారు. అక్కడేమో ఒక మాలతీ లత అట్లా వేలాడుతూ ఉంటుంది. ఈ క్రీపర్స్. "ఏమే మాలతీ లత నువ్వు శకుంతలను చూసావా? ఎటు ఎటు వెళ్ళిందో నీకు తెలుసా?" అంటే అవిలా గాలికి ఇలా ఊగి చూపిస్తాయవి. మాటలు రావు గాని. అటు వెళ్ళింది అనేసి. వెంటనే వాళ్ళు కూడా అటు వెళ్లి ఆ అమ్మాయిని కనుక్కుంటారు. అది చూసారా అది? హార్మనీ. అన్నీ కూడా అలా హార్మోనియస్‌గా ఉన్నాయి. మనుషులు, వృక్షజాలాలు, జంతుజాలాలు. అలాగే నెమలినడిగినా చెప్తుంది తన భాషలో ఎక్కడికెళ్ళింది అనేది. అదనమాట. అలాగే బ్యాలెన్స్. బ్యాలెన్స్‌గా ఉంటారనమాట. ఎంత రియాక్ట్ అవ్వాలో అంత రియాక్ట్ అవుతారు. ఆ అమ్మాయి ఏదో రాంగానే వాళ్ళ ఫాదర్ కణవ మహర్షి రాంగానే ఏదో ఒక విషయం చెప్తుంది. వెంటనే అతను గోలగోల పెట్టి అరిచి చేసి చెందలేదు. ఎందుకు? థర్డ్ ఐ యాక్టివేషన్. అతను థర్డ్ ఐలో చూసాడు. ఓకే. ఈమె యొక్క విధివ్రాత. నౌ షీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ హర్ కర్మ. ఇప్పుడు అంతవరకు ఏంటంటే షీ వాస్ డిపెండెంట్. మన పిల్లలైనా అంతే చూడండి. అందుకే అంటారు పిల్లలకి ఏదైనా ఇదైతే ముందు తల్లిదండ్రులని మెడిటేషన్ చేయమంటారు. ఎందుకంటే సర్టెన్ వచ్చే వరకు అంటే వాళ్ళ కర్మలీలకు వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేంత వరకు తల్లిదండ్రుల యొక్క ఎనర్జీస్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు. తల్లిదండ్రులు సరిగ్గా ఈవెన్ మన వాడుక భాషలో కూడా చెప్తారు. మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకు అని చెప్తారు కదా! దట్ ఎఫెక్ట్స్ మీ పిల్లలు. మీ తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు అంటుకుంటాయంటారు. ఇంకొంచెం రూడ్‌గా. సో, అట్లా మొత్తానికి ఎందుకంటే ఆ ఎనర్జీస్ కలిసుంటాయన్నమాట. వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు సిక్ అయితే వీళ్ళని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు. లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వాట్ దే అండర్ గోయింగ్. తల్లిదండ్రులకు చేయమంటారు. మొత్తం ఇంటిల్లకి అది చేయమంటుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో. సో దట్ దట్ ఫెలో విల్ రికవర్ అనేసి. సో ఇవి కూడా ఏంటంటే ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఇంక పెద్దగా అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ ఉండవా అండి అంటే ఉంటది. యూ హావ్ టు టేక్ అనదర్ ఫార్మ్. అప్పుడు ధ్యాన మాతృత్వంలోకి మనం మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు మాట్లాడొద్దు. మనం యూనివర్సల్ లవ్ గురించి మాట్లాడుతున్నాం. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. సో అలాగే ఇంకోటేంటంటే ఎప్పుడూ కూడా ఇంకోటి యూనివర్సల్ లవ్ అనేది మనం పాటించేటప్పుడు అంటే ఏకత్వాన్ని పాటించేటప్పుడు అగైన్ ఇందాక సౌజన్య గారు చెప్పినట్టు ఇట్స్ ఆల్ కర్మ ఓరియెంటెడ్. రైట్? నువ్వు మృదువుగా మాట్లాడుతున్నావు. చూసారా? మృదువైన కర్మ చేసు. ఇప్పుడు ఈ లవ్‌ని మనము యాక్సెప్ట్ చేసిన తర్వాత తిరిగి దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి అంటే అది కర్మే కదా మనకు కావాల్సినది. మన కర్మ లేకుండా ఒట్టిగా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ కెనాట్ గెయిన్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కర్మ ద్వారానే కృష్ణుడు చెప్పినట్టుగా నువ్వు కర్మ ద్వారానే మనం చేసుకోవాలి. ఆయన అడుగుతాడు అర్జునుడు ఒక దగ్గర మరి యోగులున్నారు కదా! వాళ్ళేమో జ్ఞానం ద్వారా తీసుకుంటున్నారు. అవును. వాళ్ళు ఇంతకు మునుపు కర్మ చేసేసారు కాబట్టి ఇప్పుడు జ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళున్న స్టేజ్ వేరు. అందువల్ల వాళ్ళ జ్ఞానం ద్వారా వాళ్ళు ఎదుగుతారు. నువ్వింకా ఇక్కడ వ్యామోహాలతో కొట్టుకుపోతున్నావు. నువ్వు ఆ వ్యామోహం నుంచి బయట పడితేనే గాని నువ్వు కురుక్షేత్రంలో పాల్గొనలేవు. అది పాల్గొనాలంటే నువ్వు ఇందులో నుంచి బయటపడి తీరాలి.
నేనే చేస్తున్నాను కర్మలు. నాకేమి లావాదేవీలు ఏం లేవు. నేను ఇక్కడ వచ్చి మీ అందరి చేత కురుక్షేత్రం చేయించడం వల్ల నాకు వచ్చేదేమీ లేదు. బట్ స్టిల్ నేను పరమాత్మనైనా, బట్ స్టిల్ ఐ ఆల్సో హ్యావ్ మై ఓన్ కర్మ టు డూ. విశ్వాన్నంతా కూడా నేను బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి. అది మరి నా పనే కదా, మరి నా కర్మే ఇది. ఆ కర్మ కనుక నేను చేయడం మానేస్తే అప్పుడు ఇదంతా కూడా అయిపోతుంది విశ్వము. ఇది ఈ విశ్వాన్ని మెయింటైన్ చేయడంలో ఒక భాగమే ఈ కురుక్షేత్రం. అందువల్ల వచ్చాను నేను. అంతే తప్ప మీ నుంచి నాకు వచ్చేదేమీ లేదు అని చెప్తాడు ఆయన. సో మరి నేను చేయాల్సిన కర్మ చేస్తుండేటప్పుడు నువ్వు మరి చెయ్యవా నువ్వు అని అడుగుతారు. రైట్. సో అదే విధంగా ఈ యూనివర్సల్ ఇప్పుడు మన స్పిరిచువల్ ఓకే, మన కింద అంతా అధిగమించేసి స్పిరిచువల్ గా వచ్చేసాము. ఇంకా మనకు హాయ్ అనుకోవడానికి లేదు. అక్కడ చేయాల్సిన కర్మలు అక్కడ మనకు ఉన్నాయి. ఏమిటది? యూనివర్సల్ లవ్, ఏకత్వము, వన్నెస్, శాంతి. శాంతి మళ్ళీ మన వరకు కాదు, ప్రపంచ శాంతి కావాలి. అప్పుడే కదా మహాపరినిర్వాణం జరుగుతుంది. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఆయన బుద్ధుడు ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం ఎంటైర్ ప్రపంచానికి హీ ఫ్రేమ్ ఆఫ్ లైఫ్. అప్పుడు మహాపరినిర్వాణం చెందారు. అంటే జన్మరాహిత్యం వచ్చేసింది. మహాపరినిర్వాణం అంటే ఇంకా అసలు జన్మరాహిత్యం అది. ఆ జన్మరాహిత్యంలో కృష్ణుడు ఉన్నప్పటికీ కూడా హీ హాజ్ ఆ బుద్ధ కూడా అంతే. వాళ్ళు సతీ అరుంధతి వాళ్ళందరూ కూడా ఏదో ఒక శక్తి ద్వారా, పాతివ్రత శక్తి అప్పుడు ఏముంటే అది, దాని ద్వారా మోక్షాన్ని పొందారు. పొంది వారి వారి సాధనలు బట్టి వారు మరొక ఫామ్ లో ఉన్నారు. ఆవిడ నక్షత్ర ఫామ్ లో ఉన్నారు ఆవిడ. అందుకే మన పెళ్ళిన వెంటనే సతీ అరుంధతి నక్షత్రం చూపిస్తారు. మరొక ఫామ్ లో ఉంటారు, మరొకళ్ళు మరొక ఫామ్ లో ఉంటారు. బట్ స్టిల్ ఆ ఫామ్ లో కూడా వాళ్ళు కర్మ చేస్తూనే ఉంటారు కృష్ణుడిలాగా అందరిలో. సో కాబట్టి యూనివర్స్ లో ఒక భాగం అయినా కూడా కర్మ చేయాల్సిందే. కానీ అక్కడ చేసే కర్మలు లోకహితమైనవి. అలా లోకహితంగా మారాలి అంటే ఇక ఈ లోక కంటకాన్ని మనం వదిలేయాలి. మనం మానేసి లోకహితమైన పనులు మనం చేస్తూ ఉంటే, యూనివర్సల్ లవ్ తో మనము అనుసంధానం అవుతూ ఉంటే, కొన్నేళ్లకు ఎప్పుడో మనం కూడా వాళ్ళలాగా అందులోకి మనం ఆటోమేటిక్ గా లాగబడతాం. మనము ఆటోమేటిక్ గా లాగబడతాం అనమాట. జీసస్ క్రైస్ట్, పత్రిజీ గారు జీసస్ క్రైస్ట్ బుక్ రాశారు. అంతే కదా. ఇప్పుడు 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 వాళ్ళు అంటారు హెల్ ఉంది, హెవెనే ఉందని. మనలాగే మనము స్వర్గం నరకం ఎలా అంటున్నామో బైబిల్లో కూడా ఉంది హెల్ ఉంది, హెవెన్ అనేసి. కానీ ఆయన ఏం చెప్పారు? సరే, ఇప్పుడు వాళ్ళెవరో నిన్ను బాధ పెట్టారు, సో నువ్వు బాధ కలిగింది, నువ్వు కూడా బాధపడి నువ్వు ఒక మాట అన్నావు, ఏదో నువ్వు కూడా చేసావు. ఇప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏమీ లేదు. అదే అంటాడు జీసస్. తేడా ఏమీ లేదు. వాళ్ళ దృష్టిలో ఇది వాళ్ళకి కరెక్ట్ అనిపించి నిన్ను బాధ పెట్టారు. నీకు బాధ కలిగి వాడికి అదే చేస్తున్నావు. సో వాడితో నీకేదో డిఫరెన్స్ కనబడాలి కదా. అలా డిఫరెన్స్ కనిపిస్తేనే కదా నీకు ఆ స్పిరిట్ గైడ్స్ అయినా లేకపోతే ఆ హయ్యర్ సెల్ఫ్ అయినా, ఓ వాడికన్నా వీడేదో డిఫరెంట్ గా ఉన్నాడు, అయితే వీడు మనవాడో, లేకపోతే మన పనికొస్తాడని నిన్ను పికప్ చేస్తారు. వాడు చేసే పని నువ్వు చేస్తే ఇక వాళ్ళు ఏమి గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు అని చెప్పేసి అంటారు. సో ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా ఫర్గివ్నెస్ ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయండి. సో అన్నమాట. సో యూనివర్సల్ లవ్ అనే లోకహితమైనది యూనివర్సల్ లవ్. ఇకపోతే ఆ లోకహితమైన పనులు దానితో అనుసంధానం అవుతూ లోకహితమైన పనులు చేసినప్పుడు మనం అందులో ఒక భాగం అవుతాం అన్నమాట. ఒకటి చెప్పిన ప్రాపంచిక పరంగా ఏంటి, మన ఒక అమెరికన్ ఒక లేడీ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. వాట్ షీ వాజ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ ఉన్నారు. ఆవిడ అంటే డిమాన్స్ట్రేట్ చేశారనమాట బొమ్మలు గీసి. మ్యాన్ అండ్ ఉమెన్. ఇప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ ప్రేమించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమను. ఇప్పుడు ఈవిడ ఎక్కువ ప్రేమిస్తుంది అనుకోండి, అంటే దట్ మీన్స్ షీఈస్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, లవ్ ఎనర్జీ ఇస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ మాట్లాడుకుంటున్నాం మనం, ఇస్తుంది. బట్ దిస్ గాయ్ హ్యాస్ అ మినిమం
మినిమం ఎనర్జీస్ ఉన్నాయి. హీ కెనాట్ టాలరేట్. సో హెర్ ఎనర్జీ విల్ రెపెల్ హెమ్. అతను రెపెల్ అయిపోతుందట. వైస్ వర్సా. ఒకవేళ అబ్బాయి అయినప్పుడు అమ్మాయి అంత ఇవ్వలేని ఎనర్జీ ఇవ్వడం కూడా ఒక ఎనర్జీ కదండి. దాన్ని ఇవ్వడం అంటే తమాషా ఏంటి? అది 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 దైవత్వంది. ఇవ్వడం అనేది అందరికి వచ్చేస్తుంది. అది దే హ్యావ్ టు వాళ్ళు దాన్ని సాధించుకోవాలి మనుషులు. ఇవ్వడము అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. సో అది నువ్వు ప్రేమనే ఇవ్వు, ఒక దాన ధర్మాలే చెయ్యు, ఏదైనా ఇవ్వడం అనేది. సో అది ఎన్నో జన్మ నుంచి సాధించుకుంటే వచ్చే ఒక ఎనర్జీ అది. సో ప్రేమించినంత మాత్రం చేత ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీస్ వాళ్ళిద్దరికి ఉంటాయని లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజులకి వీడు రిపెల్ అవుతూ ఉంటాడు, లేదా ఆమె రిపెల్ అవుతూ ఉంటుందన్నమాట. సో తను ఏం చెప్తున్నారంటే అది వాళ్ళిద్దరి మధ్య ఒక అన్కండిషనల్ లవ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, సో అర్థం చేసుకుని ఈవిడ అతని ఎంత మినిమం లో ఉన్నాడు ఈవిడ అంతే ఇవ్వాలట. అప్పుడు ఈ రెండు కూడా కరెక్ట్ గా ఈక్వల్ అమౌంట్స్ అయ్యి అది కంటిన్యూస్ గా వాళ్ళ మధ్య లాగా ఒక సైకిల్ లాగా ఇట్ కీప్స్ మూవింగ్ ఆన్ అంట. అదే అలా అన్కండిషనల్ గా ఇస్తూ ఉండాలట. అప్పుడు ఆ బంధం అనేది అలా రన్ అవుతూ ఉంటుందంట. సో దట్ ఈస్ వాట్ షీ టోల్డ్, ద అన్కండిషనల్ లవ్ బిట్వీన్ టూ పీపుల్. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేకపోతే మ్యాన్ అండ్ ఉమెన్ కావచ్చు, ఐ మీన్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే ప్రేసి ప్రియులు కావచ్చు. సో మరి కొత్తగా పరిచయం అయ్యేటప్పుడు ఇద్దరికీ ఉంటుంది ఎక్కువ. సో అది సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయగలిగే శక్తి ఇద్దరికి ఉంటే సరే. కానీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఉండకపోవచ్చు, లేదా ఇద్దరికి ఉండకపోవచ్చు. ఇద్దరు కూడా చాలా బేర్ మినిమంలో ఉండొచ్చు. ఆ బేర్ మినిమమే అలా ఇచ్చుకోవాలన్నమాట. అంటే అట్లా మెయింటైన్ చేసుకోవాలి ఆ సైకిల్ని, ఆ ఇదిని. సో అది అలా అన్కండిషనల్ గా ఉన్నప్పుడు ఆ బంధం అనేది రన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి తను చెప్పారనమాట. అంటే ఫర్దర్ గా ఎక్స్ప్లోర్ అవుతుంది బాగా, అంటే ఫర్దర్ గా బెటర్ అవుతుంది ఇంకా. వాళ్ళిద్దరు దూరం అవ్వకుండా ఉంటారు. అది బెటర్, మంచిదే. ఓకే, అంటే అన్కండిషనల్ దగ్గర ఈజ్ ఏబుల్ టు రిసీవ్ కదా. షీఈస్ గివింగ్ బేర్ మినిమం, హీఈస్ ఇన్ మినిమం పొజిషన్. అది సరిపోతుంది, అలా సరిపోతుంది, బాగా స్మూత్ గా సాగుతూ ఉంటుంది. అలా 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 అది అన్కండిషనల్ లవ్ లోకి వెళ్ళి ఇంకా లైక్ అత్త కోడలైనా అదే అత్త కోడలు కూడా అంతే చూసుకో. అంటే అదేంటంటే ఇద్దరు కూడా జ్ఞానవంతులై ఉండాలి. అది సో ముఖ్య అది అత్త కోడలు అనేది ఇంకా ఏంటంటే సహనము. ఇంకా ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు కూడా, అంటే నేను ఇంటికి కొత్తగా వెళ్తున్నాను నేను, సో నేను వీళ్ళకి అంటే వాళ్ళకి మనసులో ఉంటుంది కదా, అమ్మ ఒక అత్త అమ్మాయి వస్తుంది, ఎలా ఉంటుందో ఏమిటో, మనందరు బాగా చూసుకుంటుందో లేదో అని క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఈ అమ్మాయి కూడా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రీఆక్యుపైడ్ మైండ్ తో వెళ్లకుండా, నేను ఒక కొత్త బంధాలతో ఇక్కడ నుంచి నేను ముడిపడుతున్నాను. సో నేను వీళ్ళకు ఆ ఇచ్చే మనసుతో ఈవిడ వెళ్ళాలి. వారు కూడా పుచ్చుకునే స్వీకారము ఇంపార్టెంట్. ఇంకా అలా అరే వస్తుందిరా, అరే ఇట్లా మనం అంతా అడ్డు కూడా ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటే షో చూద్దాం రా ఇక్కడ నుంచి మనం, ఇలా అంటే ఇంకా మళ్ళీ కష్టం అనమాట. అంటే చూడండి, మీరు ఇందాక చెప్పిన పాయింట్, ఆ ప్రేమని కూడా అపార్థదానం చేయకండి. చూసారా, అది పొజిషన్, మనీ ఇలా చెప్పారు కదా, యాడ్ అయింది మనకి వాళ్ళ. అది అన్కండిషనల్ ఇంపార్టెంట్. ఇది యూజ్ చేయొచ్చు అన్నమాట. అందరూ కూడా జ్ఞానంతో ఉండాలి మెయిన్ గా. ఓకే, ఇచ్చేదాన్ని నేను, వాళ్ళకు మొదట్లో పుచ్చుకున్న తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుని మనలో ఒకతే అని చెప్పేసి స్వీకరించి వాళ్ళు మొదలు పెట్టాలి. ఎప్పుడు ఇస్తా ఉండాలి, వీళ్ళు తీసుకుంటూ ఉండాలంటే షీ విల్ బికమ్ ఎంప్టీ, అయిపోతుంది. ఇంకా అంతే, ఇంకా అది మళ్ళీ ఇంకొక ఫామ్ లో దిగుతుంది.
మంచిది కాదు. ఉమ్, ఈ రెండు ఈక్వల్ గా ఉండాలన్నమాట. ఉమ్, సో ఇది అప్పుడు అది అన్కండిషనల్ గా ఆ ప్రేమను అలాగా ఏదైనా కండిషన్ పెడితే తొందరగా ఇదైపోయే అంటే ఇది హ్యూమన్ కదా. అదే ఎవ్రీబడి దే హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్, ఆ లవ్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది అని. ఉమ్. సో లేదు లేదు మేము ఇలాగే ఉంటాము, ఎదుటి వాళ్ళే అడ్జస్ట్ అవుతూ ఉండాలి అంటే అది అగైన్ ఇట్ విల్ బికమ్ ఏ కండిషన్. అక్కడ అన్కండిషనల్ అవ్వదు, ఎందుకంటే అకార్డింగ్ టు మీ, ఎందుకంటే తను తగ్గించుకుంటోంది ఉమ్, తన కోసం, తగ్గించుకుంటున్నాడు తన ఉమ్, కోసం, ఉమ్. ఎందుకంటే ఆ బంధం నిలబడ్డానికి. అదే అదే బట్ కండిషన్ ఓన్లీ. అవును. లేటర్ ఆన్ ఇట్ మైట్ బికమ్ అన్కండిషనల్. అది జ్ఞానాన్ని తీసుకుని దానికి ముందుకు తీసుకెళ్లేటట్టు అయితే, లేదు జ్ఞానం తీసుకోకుండా అక్కడే ఉండిపోయినట్లయితే ఇంకా ఎప్పుడు ఆమె అడ్జస్ట్మెంట్ లోనే ఉంటుంది, లేదా అతని అడ్జస్ట్మెంట్ లోనే ఉంటుంది. ప్రేమ కింద కాదు, ఓరియంటెడ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఉమ్. సో అదేంటంటే మరి ఇది కైండ్ ఆఫ్ ఇది కూడా కర్మ ఇట్ ఇస్ కర్మ ఓరియంటెడ్ ఇవన్నీ కూడా, ఈ ప్రేమ అనేది కూడా. సో అది మాస్టర్స్, మనము మెడిటేషన్ చేద్దామా? టైం 9 అయింది, కరెక్టే. ఓకే, లెట్స్ సిట్ డౌన్ వేర్ ఎవర్ యు ఆర్. వస్తారండి, మెడిటేషన్ చేద్దాం. పనులందా మనం చేద్దాం. యా, వచ్చేసేయండి. ఓకేనండి, రండి, పర్లేదు. ఓకే మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాసతో ఉండండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితి. కళ్ళు మూసుకుంటే ఎటువంటి దృశ్యాలు గాని, మనుషుల రూపాలు గాని ఏమీ కనబడకూడదు. జస్ట్ బ్లాంక్, నాట్ నెసెసర్లీ డార్క్, బట్ జస్ట్ బ్లాంక్. ఎటువంటి టెన్షన్ లేకుండా శరీరాన్ని రిలాక్స్డ్గా ఉంచండి మాస్టర్స్. జస్ట్ డ్రూప్ యువర్ ఐస్, డ్రూప్ యువర్ ఐబ్రోస్, డ్రూప్ యువర్ చీక్స్, డ్రూప్ యువర్ షోల్డర్స్, ఎవ్రీథింగ్, legs, knees, especially the stomach area. No tensions, no tension. And slowly travel inner side of you, masters. లోనికి ప్రయాణం చేయుచున్నాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస ద్వారా లోనికి ప్రయాణము చేయుచు ఆత్మతో కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. దృష్టిని ఊర్ధ్వముఖంగా పెట్టండి మాస్టర్స్. కండ్లు మూసుకుని ఉన్న దృష్టి ఊర్ధ్వముఖంగా. కంప్లీట్ సైలెన్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ ని యాక్సెస్ చేయుచున్న మాస్టర్. బ్రైట్ లైట్, కాస్మాస్ లో ఉన్న అన్ని వెలుగు మండలాల నుంచి లైట్ ఎనర్జీస్ ను, అలాగే గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్ ను, లైఫ్ ఎనర్జీస్ ను యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. బ్రైట్ లైట్, ఈ బ్రైట్ ఎనర్జీస్ ని పైనుంచి ప్రవహిస్తున్నట్టుగా ఎవరిపై వారికి ఊహించండి మాస్టర్స్.
ఈ ఎనర్జీస్ లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తికి, అనేక డివైన్ ఏంజలిక్ శక్తిని, అనేక డివైన్ సోల్స్ యొక్క శక్తిని కూడా యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఆరా పూర్తిగా ఎనర్జీస్తో నిండి ఉన్నవి. క్రమేపీ ఈ ఎనర్జీస్ 7 శరీరాల్లో ప్రవహిస్తూ విరివిగా విస్తారంగా ప్రతి కణములోనూ, కణముల మధ్య భాగములోనూ, కణముల లోపలున్న న్యూక్లియస్ లోపలున్న డిఎన్ఏ కోడ్ అంతా కూడా ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, టాక్సిక్ ఎనర్జీస్, మనది కాని ఏ ఎనర్జీస్ బైండ్ అయి ఉన్నా, నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్ ఉన్నా, వాటన్నిటినీ కూడా బయటకు పారద్రోలినవి మాస్టర్స్. అలా బయటికి వెళ్ళిపోయిన ఈ నెగిటివ్ ఎనర్జీస్ పై పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ దాడి చేసి వాటిని డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినవి. ఆరా నుండి 7 శరీరాల్లో విస్తారంగా ప్రవహించుచున్న పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ ని బ్రైట్ గా ఊహించుకోండి మాస్టర్స్. ఒక బ్రైట్ ఎనర్జీ గ్లోబ్ లో కూర్చొని మెడిటేషన్ చేయుచున్నాము. ఈ ఈ లైట్, ఈ ఈ కాంతి ద్వారా, ఈ ఎనర్జీస్ ద్వారా అంతకన్నా బ్రైటెస్ట్ ఎనర్జీ పరమాత్మ, పూర్ణాత్మ యొక్క ఎనర్జీస్ తో బైండ్ అయి ఉన్నాం మాస్టర్స్, కనెక్ట్ అయి ఉన్నాము.
ఎనీ క్వశ్చన్స్ మాస్టర్స్? దీప్తి గారు, లక్ష్మీ సుధా. నాకైతే ఎనర్జీస్ బాగా అసలు ఎట్లా కరబోతుంది ఓ పక్క, కళ్ళు తిరుగుదాం అనుకున్నాం కానీ ఆ ఎనర్జీ, ఆ లైట్ పడటము, ఆ ఎనర్జీ అస్సలు ఆ ప్రకృతిలో నేను ఊహించుకుంటున్నాను కొండలు ఇట్లా అని మీరు చెప్తూ ఉన్నాను. కరెక్ట్ గా వర్షం స్టార్ట్ వర్షం అయినట్టు, స్టార్ట్ అయింది. ఓకే. వర్షం స్టార్ట్ అయినట్టుంది. నాకు తెలియదు, ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు చూస్తే టకటకటగా సౌండ్ వస్తుంది. అసలు ఎంత ఎనర్జీ బాగుంది గౌతమి గారు. థ్యాంక్స్ థ్యాంక్ యూ, అండి. థ్యాంక్ యూ. అసలు అదే నాకు కూడా థర్డ్ ఐ యాక్టివేషన్ చేశాను మెడిటేషన్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాకు కూడా అదే నేను అదే ఇంత కోరుకున్నాను నేను. ఇది ఇప్పుడు అయిపోతుంది కదా, ఇదంతా నొప్పి వస్తుంది. సో కళ రూపంలో నాకు ఏదైనా చెప్పదలుచుకుంటే కళ రూపంలో చెప్పమని నేను రిక్వెస్ట్ చేశాను. ఎనర్జీస్ అయితే అసలు బాగా అసలు రావాలనిపించలేదు బయటకి. బయటికి రా కాస్మెటిక్ ఎనర్జీ నుంచి చేద్దాంలేండి, మన వెళ్ళే లోపల మళ్ళీ ఇంకోసారి ఆ, ఎక్కువసేపు చేసుకుందాం. ఎనీ మోర్ క్వశ్చన్స్ మాస్టర్స్? దీప్తి గారు, సంజీత గారు, సుధా గారు, జానాబాయి గారు. చాలా బాగుందండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్. థ్యాంక్ యూ. వైబ్రేషన్స్ అంటే యాక్చువల్గా 2 చేతులు పెట్టుకుంటే కూడా అవి ఆగకుండా కదిలిపోతున్నంత వైబ్రేషన్స్ వచ్చాయండి. చాలా బాగుందండి మీ ఎనర్జీ లెవెల్స్. ఐ థింక్ బికాజ్ నేను మొదటిసారి మీకు ఇదే ఇక్కడ మొదటిసారి మనం కలవడము. అందుకని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ అది అండి. థ్యాంక్స్. నేను సుశీల గారిని మొట్టమొదట అంటే నేను ఎవ్రీ మంత్ పౌర్ణమి మెడిటేషన్ తీసుకుంటూ ఉంటాను ఫిలడెల్ఫియా నుంచి. సో దాంట్లో నేను మొట్టమొదటిసారిగా సుశీల గారిని కలిశాను నేను. నేను అదే సుశీల్ గారి ద్వారానే ఇప్పుడు వచ్చానండి. సో మీరు ఇలా తీసుకుంటారంటే నేను సుశీల్ గారిని అడుగుతానండి. నేను కూడా జాయిన్ అవుతూ ఉంటా. Sure ఎందుకంటే అండి, నేను పంపిస్తాను ఫ్లైయర్. నేను ఇంకా వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి కదా లక్ష్మి గారు, నేను పెడతానండి. పెట్టండి. ఎందుకంటే నేను చాలా చూశాను, అంటే చేస్తూ ఉంటాం కానీ ఈరోజు నాకు చాలా డిఫరెన్స్ కనపడింది. ఎనర్జీ అది నోట్స్ అది అవునండి, అవునండి. మర్చిపోను. థ్యాంక్స్ అండి, మీరు అందరూ జాయిన్ అయ్యి ఎంతసేపు ఉండి. ఇంకా రేపొద్దున ఈవెంట్ ఉన్న కొంతమంది లోకల్ వాళ్ళు జాయిన్ అవ్వలేకపోయారు ఆ ఈవెంట్ ప్రాక్టీస్ వల్ల. ఇంకా మీరందరూ అయ్యారు.
తప్పకుండా. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాలిఫోర్నియా అండి. కాలిఫోర్నియాలో ఉన్నారా? లక్ష్మీ సుధా గారు నేను కాలిఫోర్నియా. కాలిఫోర్నియా, నాకు టైం కన్వీనియంట్ గా బాగుంది. రైట్ ఇంకా రైట్ మాకు ఆఫ్ కోర్స్ 7:30. యా యా 7:30. ఓ మీకు 3 hours మా free. పాప టైం ఇప్పుడు అవుతుంది వర్క్ దాన్ని. మళ్ళీ ఇప్పటి నుంచి బిజీ ఉంటది. మళ్ళీ ఏదో ఒకటి ఉండాలి. యా యా ఎవరైనా మాట్లాడతారా? కల్పన గారు, విజయ్ గారు, ఆంటీ. సంజీత అండి, గౌతమి గారు, నేను ఫ్రమ్ పిట్స్బర్గ్. మీతో హాయ్ అండి. ఐ థింక్ లాస్ట్ టైం మాట్లాడాను. చాలా బాగుందండి. అసలు యూనివర్సల్ లవ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మెడిటేషన్ ఆల్సో అన్నాను పొద్దున పూట సెషన్ తీసుకున్నారు తినేసాను. ఓకే ఓకే యా యా నైస్ అండి, చాలా బాగుంది. అయితే థ్యాంక్ యూ సుశీల గారు, మీ వల్ల మంచిగా అనిపించింది. ఇంకొకటి మెడిటేషన్స్ ఫ్లయర్ పెట్టండి సుశీల గారు, నేను కూడా జాయిన్ అవుతాను ఖచ్చితంగా. షూర్ అండి, షూర్. నేను పంపిస్తానండి, మన గ్రూప్ లో పెడతాను. మీ గురించి నేను ఇందాక ఇద్దరు మాస్టర్స్ కి చెప్తున్నాను. 5th డైమెన్షన్స్ గురించి చెప్తుంటే అసలు ఎంత బాగుంది. వాళ్ళ అట్లాంటిస్ గ్రీక్ గాడ్ కూడా చూపించాను సౌజన్య గారికి. గౌతమి గారు ఇందాకే దిగారు కాబట్టి తనకి చూపించలేదు. మీరు పెట్టిన వీడియో అన్ని చూపించి చెప్పానండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ చాలా బాగా చెప్తున్నారు. కదండి మనకి మెడిటేషన్ ఎవ్రీవేర్ లో మీది రికార్డింగ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఎప్పుడన్నా ఉంటే మీరు చూడొచ్చు. మేము కూడా వాడుతుంటాము. నేను ప్రస్తుతం ఎవ్రీడే మెడిటేషన్ లో ఎవ్రీ మెడిటేషన్ దాంట్లో ఎవ్రీ మండే నేను జీవితం ఒక వరం అని సేతు గారి రాబర్ట్ జైన్స్ గా అది తెలుగులో వివి రమణ గారు అనువదించారు. దాన్ని నేను నా వాక్యలో చెప్తున్నాను అనమాట. అండి. మీరు రికార్డ్ చేశారా? ప్లే లిస్ట్ లో ఉందా? ప్లే లిస్ట్ లో ఉందండి. గోల్డెన్ ఫ్యూచర్ అని డయానా కూపర్ గారిది ఇంగ్లీష్ బుక్. యా థ్యాంక్ యూ అండి. చెప్పారా? ఇంగ్లీష్ లో చెప్పారా? ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో చెప్పారు. తెలుగులో చెప్పారు. యా చూస్తాం. అది నేను వరం అని ఆ ప్లే లిస్ట్ లో పెట్టాను నేను. యూ కెన్ లిసన్. ఇప్పటికి 3 క్లాసెస్ అయినాయి. సూపర్ అండి. నేను వింటానండి తప్పకుండా. నాకు సేత్ గారిది చాలా కనెక్టెడ్ ఉంటాను యాక్చువల్ గా. సేత్ విజ్డమ్. రైట్ రైట్ చాలా చక్కగా కొన్ని విషయాలు కరాఖండిగా బాగున్నాయి. చాలా బాగా చెప్పారు. షూర్ అండి, తప్పకుండా అండి. బయటికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సుశీల గారు, థ్యాంక్ యూ గౌతమి గారు. ఇంకా వేరే వాళ్ళకి ఎందుకండి, మీరు జాయిన్ అయినందుకు అందరూ చాలా గుడ్ అండి. చాలా హ్యాపీ. మాస్టర్స్ కూడా చాలా హ్యాపీ. ఆ శక్తులు, ఎనర్జీలు ఇంకా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అదే రేపు ఈవెంట్ ఉంది. అవి ఇంతసేపు మాకు టైం తక్కువనే ఇచ్చారు. ఉన్న దాంట్లో వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు డూ ద బెస్ట్. లెట్ us see. వాళ్ళకి ఎక్కువ డాన్సెస్ అవి ఎక్కువ ఉన్నాయంట. సరే మరి అయితే థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ నైట్. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ డే. సుశీల గారు థ్యాంక్ యూ, లక్ష్మి గారు థ్యాంక్ యూ. ఎస్ అండి, దీప్తి గారు ఎస్ చెప్పండి. దీప్తి గారు మీరు చేయి రైజ్ చేశారు. డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఎస్ అండి. మ్యూట్ లో ఉన్నారు దీప్తి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. తెలియలేదేమో పాప. దీప్తి రైజ్డ్ హ్యాండ్. యా ఎవరండి? విజయ్ గారు ఏదో మాట్లాడుతున్నారు ఆంటీ. ఓకే ఓకే కల్పన గారు. ఓకే ఓకే ఐ థింక్ తను బై మిస్టేక్ ఉన్నట్టు. యా ఓకేనండి. ఇఫ్ నో క్వశ్చన్స్ దెన్ వి విల్ సైన్ ఆఫ్ ద సెషన్ టుడే. మళ్ళీ మేము రేపు ఉంటాము. రేపంతా అక్కడ ఉంటాము. ఎల్లుండి ఇంకొక మళ్ళీ కలుద్దాము. ఓకే, సుశీల గారు అనౌన్స్ చేస్తారు ముందుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. నాకు అన్మ్యూట్ ఎలా చేయాలో తెలియక ఇందాక నుండి చూస్తున్నాను. వీటిలో తక్కువ జూమ్ అయింది, అసలు మర్చిపోయాను ఎలా అన్మ్యూట్ చేయాలో అర్థం కాలేదు. దట్స్ ఓకేలేండి. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ. నేను మీ అంత ఎక్స్పీరియన్స్ కాదు. నేను న్యూలీ జాయిన్ ఇన్ ద మెడిటేషన్. అది మెల్లమెల్లగా అన్ని వచ్చేస్తాయి మీకు.
అవునా? అదే కదా అంటే తెలుసు. ఇది మాత్రం అది మెడిటేషన్ నాకు నేనే జాయిన్ అయ్యాను. ఎవరు చెప్పలేదు. బట్ నేను కాకపోతే ఒకటి బికాస్ ఆఫ్ పుస్తకం పఠనం అంటారు కదా! బికాస్ ఆఫ్ బుక్స్ చాలా బుక్స్ చదివాను. అంటే వేరే వేరే బుక్స్ ఇక్కడ ఈ రిలేటెడ్ కాదు. సేమ్ ఇట్లానే నాన్ ఫిక్షన్ రిలేటెడ్ హెల్త్ ఇట్లాంటివి చదివి మెల్లగా ఇలా కొంచెం మెడిటేషన్‌లోకి వచ్చానమాట. ఏ బుక్‌లో చూసినా హెల్త్‌తో పాటు హెల్త్ ఉండాలి అంటే ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్, బ్రీతింగ్ ఇది ఉండాలి అని మోస్ట్‌లీ ఎవ్రీ బుక్ వాట్ ఐ రెడ్ రిగార్డింగ్ హెల్త్ బుక్ చదివినప్పుడల్లా ఇవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు సో, మెడికల్ అలా డాక్టర్స్ చెప్తున్నారండి. ఏంటండి? ఇప్పుడు మెడికల్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు మెడిటేషన్ కూడా రిక్వైర్డ్ అనేసి. ఆ! అంటే ఆ మెడికల్ రిలేటెడ్‌లో సెర్చింగ్‌లో ఇలా స్పిరిచువల్ బుక్స్ కొన్ని కొంచెం యా చెప్పండి. అలా యాహ్! నేర్చుకున్నాను. బట్ స్టిల్ ఇంకా నేను ఇంకా చెయ్యాలండి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఏమంటారు? కొంచెం సాధన చేయాలి. కొంచెం సాధన చేసి అప్పుడు నేనేమైనా చెప్పగలను నాకు డిఫరెన్స్. బట్ బట్ ఒకటైతే నచ్చింది. ఇలాగా వాట్ వి కాల్ ఇలా సేమ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే మీరందరూ పుస్తక పఠనం ఇవన్నీ యూనివర్సల్ లావు ఇవన్నీ చెప్తున్నారు కదా! యూనివర్సల్ ఇందాక అవునండి. ఎవరు ప్లాస్టిక్ గురించి చెప్పారు. అయన్నీ నా బ్రెయిన్‌లోనూ ఉండేది. నేను ఎంత అంటే షాప్‌కెళ్తే నా బ్యాగ్ నేను తీసుకెళ్ళే అంత పిచ్చి అన్నమాట. ఆళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్తానన్నా ఒకవేళ నేను బ్యాగ్ మర్చిపోతే నేను చాలా గిల్టీ ఫీల్ అయిపోతాను. నా బ్యాగ్ నేను తీసుకెళ్ళకపోతే ఆ షాప్‌లో ఆ బ్యాగులు వాడుతున్నప్పుడు నాకు చాలా గిల్ట్ ఉంటది. అట్లా ఇలా సో, నా ఏమ నాకు అనిపించిందేంటంటే కొంచెం ఇలా అందరూ ఇలా ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఆలోచించే కమ్యూనిటీలో జాయిన్ అయ్యానని ఫీలింగ్. ఇన్నాళ్ళు వేరే ఉన్నారు. మనుషులకి చెప్తున్నా కొందరికి ఇలాగా ఇట్లా వాడతానంటే ఎవరు అంటే వాళ్ళు తిరిగి చెయ్యాలి. మనం ఇలా చెయ్యాలి. మనం కూడా ఇలా బ్యాగులు పట్టుకెళ్ళాలి అని రివర్స్‌లో వాళ్ళు కమిట్ అవ్వట్లేదు. నేను ఇలా చేస్తాను అని చెప్తే అవతల వాళ్ళు ఇలా కమిట్‌గా మాట్లాడరనమాట. విని ఊరుకుంటారు. అట్లా కాకపోతే ఇది బావుంది. ఇది డిఫరెంట్ అదేమంటారు సహజ తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సాంగత్యం. సజ్జన ఆ! సాంగత్యం. ఆ! అది. యా అది బావుంది. యా థాంక్ యూ అండి. థాంక్ యూ. బట్ యా యూనివర్సల్ లవ్ అదంతా బావుంది. దాంట్లో ఒక క్వెషన్ ఉందండి నాకు. యా అడగండి చెప్పండి. ఆహ్, అంటే అన్‌బయాస్డ్, అన్‌కండిషనల్ లవ్ అంటున్నారు కదా! మనము మనం లవ్ ఇవ్వాలి. అట్టేపాళ్ళు తీసుకుంటారో లేదో అది తీసుకున్నది అదే వాళ్ళ అట్టేపాళ్ళ రెస్పాన్స్‌ని బట్టి మనం లవ్ అయితే ఇవ్వాలి అని ఉంటుంది కదా! ఇక్కడ మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఇవ్వాలి అని అన్నట్టు చెప్పారు. నాకది ఇది కన్‌ఫ్యూజింగ్‌గా నేను ఉంది. యూనివర్సల్ లవ్ అనేది సపరేట్ గా మాట్లాడాను. నేను హ్మ్. ఒక ఆవిడ చెప్తున్న వీడియో నేను చూసాను. తను డిమాన్‌స్ట్రేట్ చేసింది. షీ హ్మ్. యూజెస్ దట్ అన్‌కండిషనల్ లవ్ అనే మాటను హ్మ్. మనుషుల మధ్య స్త్రీ పురుషుల మధ్య ఏ విధంగా ఉంటే అది అన్‌కండిషనల్ లవ్ అవుతుందని తను డిమాన్‌స్ట్రేట్ చేశారు ఆవిడ. ఒక ఓహో! లైఫ్ కోచ్. అదేలెండి. అంటే అందరికి ప్రేమ పంచాలి, ఈక్వల్‌గా ఉండాలి, ఫెయిర్‌గా ఉండాలి అనే ఉద్దేశంలో ఉంటాను నేను. ఆఫ్‌కోర్స్. ఓకే. అంటే అలా ఇస్తాను కానీ అట్టేపాళ్ళకి అది కొందరు ఏమో రెస్పాండ్ అవుతారు. ఓహ్! అదే తిను ప్రేమ చూపిస్తుందని. కొందరేమో ఆ ప్రేమ నేను చూపించినా ఆళ్ళకి అది తీసుకోరు. అంటే వాళ్ళ ఆ ఇదిలో లేరు. అంటే వాళ్ళకి కావాల్సిన లవ్ వేరే వచ్చిందేమో. అంటే ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళు ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ఇది మనం కదా స్పిరిచువల్‌గా ఎదుగుదాం అనుకుంటున్నాము. హ్మ్. సో, ఓకే. మనము స్పిరిచువల్‌గా ఎదుగుదాం అనుకుంటున్నాం గాబట్టి, మన హ్మ్. లోపల ఉన్న క్వాలిటీస్‌ని మనము ఇంప్రూవ్ జేసుకోవాలి. ఆ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు అవతల మనుషులు కావాలి. అంటే అంటే వాళ్ళు మన లవ్‌ని అంత పట్టించుకోకపోతున్నా అదెట్లా అని. అంటే అలా కాదు. బ నేను ఇస్తున్న ప్రేమను మీరు ఇంతివ్వండి, లేతే ఇంతివ్వండి, లేతే ఇంతివ్వండి. హ్మ్. ఇంతిస్తే ఎంతిచ్చినా కూడా అవతల వాళ్ళు అంత మోతాదులో నాకు రెసిప్రొకేట్ అవ్వాలి అనేటువంటి భావన మీలో ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ హ్మ్. ట్రైయింగ్ టు టెల్.
ఓకే. ఇప్పుడు ఓకే. నేను ప్రేమను ఇస్తున్నాను, అవతల వాళ్ళు పుచ్చుకోవటం లేదు అంటే మీకు అక్కడ కంప్లైంట్ వచ్చేసింది. అవును. అవును. అదే అది వచ్చేసింది. అది వద్దు. అంటే మీరు ఫలితం ఆశిస్తున్నారు అక్కడ. అదే కదా ఇక్కడ ఇక్కడ మనకేంటంటే ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండకూడదు. ఉండకూడదనమాట. దట్ ఈస్ అంటే మనం ఇది చాలా ఇచ్చేసి ఉండాలి, కష్టమైన వదిలేసేయాలి. మానవ జన్మగా మానవులుగా మనం పుట్టి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉండడము అనేది అదొక ప్రాక్టీస్. అందుకే అదొక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అయింది. ఎందుకంటే అదంత ఈజీ కాదు. అదే కదా! అదే. సో, మనది ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. విత్ డిఫికల్టీ. అదే చెప్పాడు కదా బుద్ధుడు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల మనకి డిజైర్స్ అనేవి పుడుతుంది. ఆ డిజైర్ దుఃఖానికి కారణము. డిజైర్ అంటే ఎలా ఉండాలి? మామూలుగా మన తిండి, బట్ట, నివాసము. ఆ తిండి, బట్ట, నివాసానికి పైన కొంచెం ఎక్కువ. ఎందుకంటే సేవింగ్స్ మనకుండాలి. పిల్లలు గృహస్థాశ్రమంలో ఉంటాము కాబట్టి భార్యకేమైనా కావచ్చు, భర్తకేమైనా కావచ్చు, పిల్లలకేమైనా కావచ్చు, కొంచెం కొంచెం సేవింగ్స్ ఎక్కువ కొంచెం కోరుకోవడంలో తప్పులేదు. అంటే అవన్నీ అదేలెండి. కూడా ఏంటంటే మన నెసెసిటీస్. హ్మ్. దాన్ని మించి మనము లగ్జరీస్‌గా వెళ్ళిపోయామనుకోండి, అది ఏంటంటే విపరీతమైన డిజైర్ అది. అదేలెండి. అప్పుడు అది దుఃఖానికి కారణమవుతుంది. సో, మనం డిజైర్స్‌లో కూడా తేడాలున్నాయి. ఎటువంటి డిజైర్‌ని మనము కలిగి ఉన్నామన్నది. దుఃఖానికి అదేలే. ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు పతంజలి సూత్రాల్లో కూడా చూడండి. అది కూడా ముక్తి గురించి చెప్పారు బాగా. పతంజలి సూత్రాల్లో ఏమన్నారాయన? సుఖానికి దారి తీసేది యోగము. దుఃఖానికి దారి తీసేది వియోగము. దుఃఖానికి దారి తీస్తే అది యోగము కాదది. నువ్వు దుఃఖముతో కలిసి ఉంటున్నావు అక్కడ. అప్పుడది వియోగం అవుతుంది. అదేలెండి. దుఃఖంగా యోగం అంటే ఏంటి? మనం ఏ పని చేసినా ఇప్పుడు మెడిటేషన్ చేసాం. మరి ఏం మైండ్‌లో ఏం పెట్టుకోలా. శుభ్రంగా మెడిటేషన్ చేసుకున్నాం కాసేపైనా. హాఫ్ అన్ అవరే తక్కువే చేసుకున్నాం చక్కగా. అంటే ఏంటి? ఆ హాఫ్ అన్ అవర్ కూడా మనము ఆ మెడిటేషన్‌తోనే కలిసి ఉన్నాం మనం. ఇస్తున్నారు. జస్ట్ భోజనంతోనే కలిసి ఉండాలి. మనం ఏం చేస్తాము? టీవీ పెట్టుకుంటాం. ఇంకో పక్కేమో సెల్ ఫోన్ ఆన్ చేసి ఇహ మెసేజ్‌లు ఇచ్చుకుంటా, చాట్లు చేసుకుంటా మనకు అలా ఉండకూడదు. అదేలెండి. భోజనం చేసి భోజనంతోనే కలిసి ఉండాలి. ఏ పని చేసినా కూడా దానితోనే మనం కలిసి ఉండి చేయాలన్నమాట. అప్పుడు అది సుఖానికి దారి తీస్తుంది. దాన్ని యోగము అంటారు. యోగం అంటే మనం ఒక ముక్కు మూసుకొని ఒక సైడ్‌గా కూర్చొని మెడిటేషన్ చేస్తేనే యోగం కాదు. మనం చేసే ఏ పనితోనైనా యోగం. సో, దుఃఖానికి దారి తీసే పనులతో మనం కలిసి ఉంటే అప్పుడది అప్పుడు అందులో ముఖ్యమైనది ఏంటంటే డిజైర్స్ అన్నమాట. ఇప్పుడు లగ్జరీస్ కోసము వెనక పడుతూ ఉంటాం. ఆ లగ్జరీస్ కోసము అదొక అలవాటుగా మారిపోతుంది. మొదట్లో చిన్న అవసరంగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. తర్వాత ఇది ఏంటంటే అది అలవాటయిపోతుందన్నమాట. అలవాటయిపోయి ఆ లగ్జూరియస్‌గా బ్రతకడం కోసము ఏవేవో మానవుడు రకరకాల పనులు చేసేస్తాడు. దుఃఖంలో పడిపోతుంటాడు. మళ్ళా ఆ దుఃఖం నుంచి బయటపడడానికి మరో దుఃఖదాయకమైన పని చేస్తూ ఉంటాడు. ఆ విధంగా దుఃఖం తర్వాత దుఃఖాన్ని అలా పోగేసుకుంటూ ఉంటాడన్నమాట. దీనికి కారణము వెనకాతల ఎక్స్‌పెక్టేషనే. ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్లే డిజైర్స్ అనేవి ఆ డిజైర్స్ వల్లే దుఃఖము అని బుద్ధుడు చేశాడాయన. అదేలెండి. ఒక నో ఎక్స్‌పెక్టేషన్స్. వి డు ఎక్స్‌పెక్టేషన్స్ అవర్ పెట్టేసాడు. వర్క్ అంతే. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకు నెసెసిటీ ఉందో అంతవరకు మనము ఆహ్, డిజైర్ చే మనకున్న డిజైర్స్ ఓకే. అదేలెండి. యాహ్! మన ధర్మం మనం చేద్దాం అంతే. ఏంటంటే మీరేం మీరేంటంటే ప్రేమ గుణం అయిపోవాలండి. క్వాలిటీ. ఆ గుణాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని అది మీరే ప్రేమ అయిపోవాలి. ప్రేమ అంటే ఎవరంటే దీప్తి గారా? వచ్చారా? అని అనాలన్నమాట జనాలు. అది మీరే ఆ ప్రేమ అయిపోవాలి. ఇంకా అప్పుడు అవతల వాళ్ళు పుచ్చుకుంటున్నారా లేదా అది మీకు అనవసరం. అది మీ మీ ఇంకా నేనింత ప్రేమిస్తున్నాను వాళ్ళని. వాళ్ళు నన్ను తిరిగి ప్రేమించటం లేదు. ఎందుకు ప్రేమించటం లేదు? అది వాళ్ళ గుణము కాదు. అది నీ గుణము. అర్థమవుతుందా? ప్రేమించడం అనేది అదే నేను చెప్తున్నాను కదా! ఇవ్వడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదండి. ఆ ఇవ్వడం అనేది అది దైవానికి సంబంధించిన గుణం అది. దైవ గుణం అది. దేవగుణము. సో, అటువంటి గుణాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి.
అవతల ఉమ్, లేదంటే వాళ్ళకు ఉంది కదా ఇవ్వడానికి, వాళ్ళకి ఎంత ఉందో అంతే ఇస్తారు వాళ్ళు. అందుకని ఆవిడ ఏం చెప్పారంటే లైఫ్ కోచ్ గారు, సో అవతల మనము మన 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 థాట్స్ మీద, మన ఫీలింగ్స్ మీద, మన ఇది మీద మనము అర్థం చేసుకొని అవతల వాళ్ళు ఎంత ఇస్తే మనము అంతే ఇవ్వాలి. మనం ఎక్కువ ఇచ్చి వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రిపెల్ అవుతారు అనమాట. వాళ్ళ మధ్యలో రిపల్షన్ అనేది వస్తుంది. అట్రాక్షన్ బదులు రిపల్షన్ వస్తుంది అని చెప్తున్నారు ఆవిడ. సో వాళ్ళు ఎంత మినిమం లో అంటే మనము అంతే ఇవ్వాలన్నమాట ప్రేమను. అప్పుడు అక్కడికి అలా సరిపోయి అక్కడ ఆ సైకిల్, ఆ ఎనర్జీ సైకిల్ అనేది ఏర్పడి అలాగా అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అయితే మాత్రం రిపల్షన్ వస్తుంది. ఇట్ నెవర్ బి అట్రాక్టెడ్ అని చెప్పారు ఆవిడ. అది అన్కండిషనల్ లవ్ అన్నారు ఆవిడ. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అదేలేండి. యా యా లేదా అన్కండిషనల్ లవ్ అనేది యూనివర్సల్ లవ్ కూడా మనకు కూడా యూనివర్సల్ లవ్ మనం చెప్పుకుంటాం స్పిరిచువల్ గా. అది అనంతది, దానికి అసలు బౌండ్లెస్ అన్నమాట, బౌండరీసే లేవు దానికి. ఈ మనిషి ఉన్న దాని మధ్య ఇది ఒక ప్రాక్టీస్, ఇది సెపరేట్ ప్రాక్టీస్. అలాగా ఉమ్, ఆ బంధం అలాగా మెయింటైన్ అవ్వడానికి అలాగా ఎంత అలా అన్కండిషనల్ గా, అంటే ఏ కండిషన్ ఒకరికొకరు పెట్టుకోకుండా అలా మెయింటైన్ అవ్వడానికి చేసే ప్రాక్టీస్ అది. అది వాళ్ళిద్దరు జ్ఞానవంతులై తర్వాత తర్వాత దాన్ని అర్థం చేసుకుని దే టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్ అట్లీస్ట్ అలా సాగుతుంది విడిపోకుండా ఉండడానికి. సో దట్ ఈస్ వాట్ షీ వాస్ టెల్లింగ్ అబౌట్ ఇట్. ఆ, అదేలేండి. యా అర్థమైంది. యా థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్ అండ్ ఐ థింక్ మీకు ప్రోగ్రామ్ ఉంది, పాపం మీకు లేట్ అవుతుందేమో. పర్వాలేదండి, నో ప్రాబ్లం. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది రికార్డింగ్ ఇది ఇస్తాను నేను సుశీల గారికి. సో యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అదర్ థింగ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్, అండ్ ఇండియాలో వాళ్ళకి గుడ్ డే. థ్యాంక్ యూ.